నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేయబోతుందా, అంటే 2028 ఎలక్షన్స్కు సిద్ధం కాకపోతుందా, దానికి ఆల్రెడీ స్టెప్పింగ్ స్టోన్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని టీడీపీ వాడుకోబోతుందా? ఈ ప్రశ్నలకి మనకు సమాధానం చెప్పడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కనిగంటి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్తాం. సార్ నమస్తే. నమస్కారం సార్. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది సార్. ఈ ఉప ఎన్నికని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తండ్రి నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కూడా నేను అక్కడ ఒక అభ్యర్థిని నిలబెడతాను, ఇది ఇజ్జత్గా సవాల్, మేము గెలిచి తీరుతాం అన్నట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ అయితే మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తా అంటున్నారు. కానీ గత ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ కూడా ఈసారి అభ్యర్థిని నిలబెడుతుంది జూబ్లీ హిల్స్లో అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, అండ్ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకుని అంటే మేము రాబోయే ఎన్నికలకు సిద్ధమనే ఇచ్చే సంకేతం ఏమన్నా ఉందంటారా దీంట్లో? చాలా మంచి ప్రశ్న అండి. ఈ విషయం మీద ప్రజల్లో చర్చ కూడా నడుస్తుంది. దీన్ని ఒక మంచి ఆలోచనతో మీరు అడగటం, నేను చెప్పటం వల్ల 10 మందికి దీని గురించి ఒక పరిష్కారం దొరికినట్టుగా అనిపిస్తుంది. వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ కూడా బలంగానే ఉంది. కార్యకర్తల్లో చాలా చోట్ల హైదరాబాద్ సిటీలో అయితేనేమి, నిజామాబాద్, ఖమ్మం లాంటి ఏరియాల్లో దాని ఉనికిని కాపాడుకుంటూనే ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల హైకమాండ్ కొంచెం దూరంగా ఉండటం, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అలా చేశారు. కానీ ఇప్పుడు దానికి అడ్డంకులు ఏమి లేవండి. కాకపోతే ప్రత్యేకంగా పోటీ చేసే కంటే కూడా అక్కడ కూటమిని, ఇక్కడ హైకమాండ్స్ అన్నీ కూర్చొని మాట్లాడుకుని రేపు ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు కావాలి ఆ విషయాల కంటే ముందు పార్టీని గెలిపించుకుని విజయపదంలో ముందుకు తీసుకెళ్తే ప్రజలు మేమున్నాము అని చెప్పుకోవడానికి బీజేపీ, కూటమిలో భాగస్వాములైనటువంటి ప్రధాన భాగస్వామి బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఇంకా ఎవరైనా లోకల్లో ఎవరైనా కలిస్తే వాళ్ళని కూడా కలుపుకుని ఇక్కడ కనుక ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే మంచి క్యాండిడేట్ని, ప్రజలకు అనుకూలమైన వ్యక్తిని, గౌరవప్రదమైన వ్యక్తిని అక్కడ అందరూ పెద్దలందరూ పరిశీలించి కనుక పెట్టేట్లయితే తప్పకుండా విజయం సాధిస్తుందండి. ఇప్పుడు ఎందుకనంటే బీఆర్ఎస్ రకరకాల కారణాల వల్ల వీక్ అయింది. అక్కడ గతంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచున్నాడు, ఆయన క్యాస్ట్ ఈక్వేషన్లో చౌదరీస్కి ఇచ్చారు అక్కడ. మరి ఇప్పుడు ఆ క్యాస్ట్ ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది పక్కన పెడితే వాళ్ళ యొక్క ఓరియంటేషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు సేమ్ అవన్నీ ఆలోచించుకుని ఎవరైతే బాగుంటుందో అనేది ఒకసారి ఆలోచించుకుని కనుక నిర్ణయం తీసుకోగలిగితే తప్పకుండా విజయపదంలో నడవటానికి ఒక మంచి అవకాశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఏ వర్గాలు మనతో వస్తున్నాయి, మనల్ని మర్చిపోకుండా మనతో ఉన్నారా, ఉత్తమాటలేనని తెలుసుకోవటానికి ఇది ఒక ఇండెక్స్గా కూడా మనం స్వీకరించడానికి అవకాశం ఉందండి. అంటే పార్టీతో ఎవరు ట్రావెల్ చేస్తారో అంతే కదా. ఇప్పుడు గతంలో మన పార్టీలో నుంచి కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. గతంలో కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవాళ వాళ్ళు ఏదో కారణం చేత అసంతృప్తితో కొంచెం పక్కకు ఉన్నారు. అది తెలుగుదేశం ఇవాళ ఈ కూటమి కనుక పెట్టి కూటమి వాళ్ళ నాయకులందరూ వచ్చి ప్రచారం చేసేట్లయితే తప్పకుండా గెలవటానికి, విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే క్యాండిడేట్ సెలక్షన్ కూడా ఎవరి ఒత్తిడికి తలగ్గకుండా సర్వే చేసి ఎలాంటి వ్యక్తిని ప్రజలు కోరుకుంటున్నారనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏదో ఒక పార్టీలో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుందని వీళ్ళు సొంతంగా నిర్ణయించుకుని, లేకపోతే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అంటే రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో, దాదాపుగా డబ్బు, పలుకుబడి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఒక ఇండస్ట్రియలిస్టో, ఒక సినిమా యాక్టరో, లేకపోతే ఒక క్యాపిటలిస్టో, లేకపోతే పార్టీల మీద చందాలు ఇస్తూ ఉండేటువంటి కాంట్రాక్టర్లు, వాళ్ళు వీళ్ళు ఫారినర్స్, ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒత్తిడి చేసి నాకు ఇవ్వమంటే ప్రజల దగ్గర లేకుండా ఊరికే డబ్బులు ఇచ్చేసి సీటు కొనుక్కునేవాడికి ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదంటే వాళ్ళు గెలవరు.
ప్రజలతో ఉండేటువంటి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి, ప్రజలకు సేవ చేసేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి, సరే ఇప్పటికి కొంచెం అందుబాటులో లేకపోయినా రేపైనా ఉంటాడు. ఇదివరకు బాధ్యత ఇవ్వలేదు కాబట్టి అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇవాళ ఇస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను చేస్తాడు, ఇతను ఉంటాడు అని నమ్మకం కలిగించగలిగితే, ఆ పార్టీలు హామీ ఇస్తే గెలవటానికి 100% అవకాశాలు ఉన్నాయండి. అటువంటి క్యాండిడేట్ సెలక్షన్స్లో పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇక్కడ మీరు కూటమిగా పోటీ చేయాలని ఒక పాయింట్ చెప్పారు. అంటే ఈ కూటమిగా పోటీ చేసేది కూడా గెలుపు గుర్రాన్నే ఎంచుకోవాలి తప్ప దేనికి బెండ్ అవ్వకూడదు. అంతే కదా, నా పార్టీ క్యాండిడేట్ని పెట్టాలి లేకపోతే నేను చెప్పిన క్యాండిడేట్ని పెట్టాలని పంతాలకు పోవటానికి వీల్లేదు. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఆయన బిహేవియర్ చూడాలి, ఆ తర్వాత రాజకీయాలకు అనుకూలమైన వ్యక్తా కాదా, అతను టైం స్పేర్ చేయగలడా లేదా. ఎందుకంటే వాళ్ళ చాలామందికి అందుబాటులో లేని వ్యక్తికి ఇచ్చాడు అనుకోండి, దీని ప్రభావం మళ్ళీ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీద, తర్వాత జనరల్ ఎలక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలో అవి కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి నాందిగా దీన్ని తీసుకుని మనం దాంట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్లేస్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయండి. మరి ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎంతవరకు ఫెచ్చింగ్ ఉంటుంది అంటారు మిగతా అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే? లేకపోతే అంత ఛాన్స్ ఉండదు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి ఏమైనా ఛాన్సులు ఉంటాయా? మరి కవిత పరిస్థితి ఏంటంటారు అసలు? న్యాయంగా అయితే బీఆర్ఎస్ వ్యక్తి చనిపోయాడు, అతని మీద పెద్దగా ఎలిగేషన్స్ ఏం లేవు, అతను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తే కాబట్టి అతనికి అవకాశం, సానుభూతి అవన్నీ పనిచేసాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఆ పార్టీ పరిపాలన సమయంలో జరిగిన కుంభకోణాల మీద విచారణలు జరగటం, నివేదికలు రావటం, అవి తరచూ ప్రచారం జరగటం వల్ల ఆ పార్టీ కొంత ప్రతిష్ట కోల్పోయిన మాట నిజం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ క్యాండిడేట్కి ఓటు వేయాలని ప్రజలు కూడా అనుకోరు. అంటే మరి హైదరాబాద్ సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో రూరల్లో కాంగ్రెస్ గట్టిగా పుంజుకున్న, హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఆ ఈక్వేషన్స్ పనిచేయమంటారా? దానికి కారణం ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ. సెటిలర్స్ అనే పదం యూజ్ చేయటం కరెక్టో కాదో నేను చెప్పను, కానీ సెటిలర్స్ అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అని నేను ఆ భావంతో చెప్తున్నాను. అలా సెటిలర్స్ అనే పదం యూజ్ చేయకూడదని కొంతమంది అంటున్నారు. అలాగే ఎవరన్నా అనుకుంటే నన్ను క్షమించండి. కాకపోతే అందరికీ అర్థం కావటం కోసం వాడుతున్నది, వాడుకలో ఉన్న పదం కాబట్టి. ఆ సెటిలర్స్ ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు బ్రతకటానికి వచ్చాము, మనం రకరకాల జాబ్ చేసుకోవటము, లేకపోతే కాంట్రాక్ట్లు చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, ఇండస్ట్రీలు నడపటం చేస్తారు కాబట్టి వాళ్ళు అందరితో సఖ్యతగా ఉంటూ అధికార పార్టీకి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళకి ఏదైనా పని చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీ అయితే చేయగలుగుతుంది, కానీ అధికారంలో లేని పార్టీ చేయలేదు కదా. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అదే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి అనుకూలంగా నడిచారు. ఆ మేరకు వీళ్ళందరూ కలిసి ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇవాళ ఆ రకమైన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని మనకి ఏది అనుకూలమో, ఏది చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఎవడు అధికారంలోకి వస్తాడు, ఎవడు మన మాట వింటాడు, ఎవడు పనిచేస్తాడు, ఎవడు మనకు ఉపయోగపడతాడు అనే రీతిలో ఆలోచిస్తారు. కాబట్టి హైదరాబాద్లో దాదాపుగా ఏదో ఒక పని చేయకుండానో వ్యాపారం చేయకుండా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండటం తక్కువ. అందులో జూబిలీ హిల్స్లోకి వచ్చేటప్పటికి 110% ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాపారం చేస్తాడు. అసలు ఏమీ లేని రూపాయి జేబులో లేనాడు కూడా వ్యాపారాత్మకంగానే మాట్లాడతాడు. అంటే సినిమాలకి మనుషులు సప్లై చేయటం, ఇండస్ట్రీస్ సప్లై చేయటం, లేకపోతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చేయటం, వాళ్ళు కూడా అది వ్యాపారంగానే భావిస్తారు. వాళ్ళు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే పైన బీజేపీ వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకునే చర్యల వల్ల, మొన్న ఈ మధ్య జిఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వాడే వస్తువులకి రేట్లు తగ్గినాయి. ఉదాహరణకి ఇన్సూరెన్స్ మనకి కొంచెం అలవాటు తక్కువ, బిలో 20% ఉన్నాయి. ఇంకా 70%కి ఆరోగ్య సంబంధమైన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిన్న జ్వరం వస్తే లక్షల్లో ఖర్చు అయిపోతుంది. ఇది ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ ఉంటుంది, కానీ మనకి ఇంకా అంత అలవాటు కాలేదు. అలాంటి వాటిని అలవాటు చేయడానికి జీరో చేశారు.
అవి ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు అలాంటివి కొన్ని చేశారు. రోడ్లు కానివ్వండి, పోర్ట్లు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది ఇక్కడ మన రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి స్థానిక సంస్థల్లో వాళ్ళ ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు పైనుంచి నిధులు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం సరిపడా ఇవ్వట్లేదు అన్నప్పటికీ ఎంతో కొంత ఇస్తున్నారు. అది పర్సంటేజ్ పెంచుకోవటం అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడైతే వీళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ప్రతిపక్షం ఉంటే మనం ఇచ్చిన వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి ఇవ్వకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఏవో రాజకీయాలు ఉంటాయి. రాజకీయాల్లోకి మనం లోతుగా వెళ్ళలేకపోయినప్పటికీ అది ప్రజలకు తెలుసు. కాబట్టి రేపటి రోజు ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే డెవలప్మెంట్ ఇవ్వగలుగుతారో, సిటీలో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. పైగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గం ఇది, పరిశ్రమలు నిర్వహించేటువంటి నియోజకవర్గం. సినిమా ఫీల్డ్లో ఓట్లే 1,25,000 దాకా ఉన్నట్టుగా విన్నాను నేను. ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు, ఒక 60-65,000 దాకా ఉన్నట్టుగా విన్నాను. అలాగే క్యాస్ట్ ఈక్వేషన్ చూసినా, బీసీలు చూసినా, సెటిలర్ చూసినా కూడా చాలా ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆకర్షించగల కెపాసిటీ ఉంది. ఈ ఎవరికైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు కనుక గట్టిగా దృష్టి పెడితే ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని ఆకర్షించి వాళ్ళ అవసరాలను తీర్చగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు గెలుపు నల్లేరు మీద నడకలాగా నడిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎలా నడుస్తుంది, ఎలా పరిపాలన చేస్తుంది, ఏం చేస్తుంది అనే దాని మీద రకరకాలుగా అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జూబిలీ హిల్స్లో ఎవరో చెబితే కానీ తెలుసుకోలేనంత మామూలు వ్యక్తులు ఎవరు ఉండరు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ పరిపాలన ఉండేవాళ్ళు కూడా ఎక్కువ శాతం వీళ్ళకి అందుబాటులో వీళ్ళతో పాటే నివసిస్తుంటారు. ఎవరు ఎటు అడిగేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు మీడియాలో వచ్చేది నిజమా అబద్ధమా, ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంతవరకు దుర్వినియోగం అవుతున్నాయి, ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి, ఏటి మీద ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా అంచనా వేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అది ప్రజలకి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుపోగలిగితే, గ్యారంటీగా మంచి వ్యక్తిని నిర్ణయించగలిగితే కూటమికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని ఉపయోగించుకోరా అనేది మనం ఇప్పుడప్పుడే అంచనా వేయలేం. ఎందుకంటే దీంట్లో రకరకాల అంశాలు పనిచేస్తాయి. మంచి అభ్యర్థిని నిర్ణయించుకోవటం, ప్రచారం ముందుగా ప్రారంభించడం, ఆ తర్వాత అన్ని వర్గాల్లోకి చొచ్చుకుపోగలగాలి. ఏదో ఊరికే కారు మీద వచ్చి మీటింగులు పెట్టి సోషల్ మీడియాలో హాయ్ హోయ్ అంటే నడిచే వ్యవహారం ఉండదు. సోషల్ మీడియాని ఎవరు ఫాలో కారు, అసలు ఎవరు ఎనరు. అంత వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు చూసే తీరిక కూడా ఉండదు ఇక్కడ నివసించే వాళ్ళకి. కాబట్టి నేననేది ఏంటంటే, మీరు మంచి వ్యక్తిని నిలబెట్టి ప్రజలకి సేవ చేయటం కోసమే మేము ప్రయాణం చేస్తున్నాం, మీ వద్దకు వస్తున్నాం అనేది కనుక చేయగలిగితే గ్యారంటీగా గెలుపుకి అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరు ఇప్పుడు ఫీల్డ్లో ఉంటున్నారు కాబట్టి మీకున్న అంచనా ప్రకారం కూటమి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? అంటే ఏమైనా సిగ్నల్స్ బయట మామూలుగా మాట్లాడుకుంటుంటారు, గాలి వార్తలు, రూమర్స్? కొంచెం మరి ఇది ఇప్పుడు నేను ప్రస్తావించవచ్చో లేదో తెలియదు. కూటమి నాయకులు నన్ను సంప్రదించారు, ఎలా ఉంటుందని అడిగారు. నేను ఇదే విషయాలు వాళ్ళకి చెప్పాను. కొంచెం మా వాళ్ళకి నేను ట్రైనర్ని కూడా, మన వాళ్ళకి కొంచెం మీరు గైడ్లైన్స్ ఇవ్వాలండి, మీరు మాకు కొంచెం ఇచ్చేయాలన్నారు. క్యాండిడేట్ నచ్చితే చేస్తానండి నేను చెప్పాను. నేను ఒకటే చెప్పాను, క్యాండిడేట్ మంచివాడు కాకపోతే మనం సహాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే రేపు అతను మన మాట వినడు, ప్రజలకు ఉపయోగపడ్డు, అలాంటి వ్యక్తిని గెలిపించడంలో ఉపయోగమే ఉంది. అందుకని మీరు మంచి క్యాండిడేట్ నిర్ణయించుకోండి. నేనే కాక మా సమూహం మొత్తం వచ్చి మీకు గెలిపించడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. మీకు మీ క్యాండిడేట్ మంచివాడైతే మేము చెప్పగలుగుతాం, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మీరు ఎవడో అనామకుడిని పెట్టి ఈయన గెలిపించండి, వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా పలుకుబడి ఉంది, హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించగలడు, లేకపోతే పైనుంచి పట్టుకొస్తాడు, ఇలాంటి మాటలు చెబితే నేను చెప్పలేనండి. పేదవాళ్ళకి అవసరమైన మేరకు, ఎందుకంటే సినిమా కార్మికులకి రకరకాల సమస్యలు ఉన్నాయి. పేదవాళ్ళు చాలామంది స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో జూబిలీ హిల్స్ అనగానే అందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే టోటల్గా క్రీమ్ బ్యాచ్ ఉండే ఏరియా.
రాష్ట్రం మొత్తంలో క్రీమ్ బ్యాచ్ ఎక్కడ ఉంటారంటే మొన్నటి వరకు ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం గచ్చిబౌలికి విల్లాస్లోకి మారుతున్నారు. అయినా కూడా 75-80% ఇంక ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇల్లు వదలలు అమ్మలేదు, ఇక్కడ సంబంధాలే ఉన్నాయి, వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మంచి క్యాండిడేట్ నిర్ణయిస్తే గెలుపు నల్లేరు మీద నడక కూటమికి. క్యాండిడేట్ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ప్రచారం చేయటంలో ముందంజలో ఉండాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, సోషల్ మీడియాలోకి వెళ్ళి ఏదో కారులో వెళ్తా చేతులు ఊపేశాను, అక్కడి నుంచి పైనుంచి పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చాం, ఒక భారీ స్థాయిలో 10 కోట్లు ఖర్చు పెట్టేసి ఏదో పెద్ద గ్రౌండ్ అద్దెకి తీసేసుకుని బ్యానర్లు వేసేసి పేపర్లో టీవీల్లో ఓదర కొట్టేసి కిరాయికి జనాన్ని తీసుకొచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి బిర్యానీయో లేకపోతే ఓటుకు 100 రూపాయలు ఇచ్చేసి చూసాము మా మీటింగ్కి ఎంతమంది వచ్చారో మేము గెలిచిపోతాం అలాంటివి చెప్పడానికి ఏంటంటే మాస్ని నమ్మించడానికి పనికి వస్తాయి అవి. కానీ జూబ్లీ హిల్స్లో వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒకే ఒక్క మార్గం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి క్యాండిడేట్ని తెచ్చాను మీకు సర్వీస్ ఇస్తాడు, అతన్ని మీరు ఆదరిస్తే మీకేం కావాలో మీరు చేర్చుకోవచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అవసరం లేదు. మీ నియోజకవర్గంలో పలానా సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు నమ్మితే కనుక, వాళ్ళని నమ్మించగలిగితే, ఎప్పుడైతే మీరు మంచివాడిని చేస్తారో మంచి మాటలు చెబుతారో ఎవడైనా వింటాడు. కాబట్టి అది చేయగలగాలి. కానీ అలా కాకుండా సహజంగా ఏం జరుగుతుందంటే ఇలాంటి ఎలక్షన్స్లో బై ఎలక్షన్లో ఏం జరుగుతుందంటే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఇచ్చేస్తారు. అధికార పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ అది కాదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు కంపల్సరీ ఆ కుటుంబంలో వాళ్ళకి ఇస్తారు, దాన్ని వదిలేద్దాం. సరే ఆ పార్టీ ఇప్పుడు కొంచెం రకరకాల కుంభకోణాలు ఇరుక్కుందని ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం చెప్పలేం. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, దానికి నేనేం చెప్పలేదు. కవిత గారు అదే కుటుంబంలో నుంచి వచ్చి బయటకు వచ్చి పోటీ చేస్తానంట. ఆమె గారు పోటీ చేయటం వల్ల వాళ్ళ ఓట్లు చీలిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఆ రకంగా బీఆర్ఎస్ కి అయితే ఛాన్స్ తక్కువ, బీఆర్ఎస్ కి గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే కవిత ఓట్లు ఇటు బీఆర్ఎస్ లో ఒక ఓటు చీలిపోవటం, వాళ్ళు పార్టీ కొంచెం మసకబారటం, ఆ ఎస్ఎస్కి ఏదైతే ఉందో అది మసకబారటం, కవితమ్మ విమర్శించడం వల్ల కూడా కొంత ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు. ఆ పార్టీ ఏం చెప్పినా ఇవాళ వాళ్ళ వెనకాల నడిచే పరిస్థితి లేదు, వాళ్ళకి అధికారం కూడా లేదు. కాబట్టి ఆ పార్టీ గెలవడం చాలా కష్టం. ఇకపోతే కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది ఆటోమేటిక్గా. కాంగ్రెస్ వాళ్ళకి ఇవాళ ఎలా పరిపాలన చేస్తున్నారు ఏంటి, వాళ్ళు ఎవరు క్యాండిడేట్ని పెడతారు అవన్నీ చూస్తారు. కానీ నేననేది ఏంటంటే ఈ బీఆర్ఎస్లో ఓట్లు తెలుగుదేశానికి ఎక్కువ శాతం ఉంటాయండి. మళ్ళించుకోగలిగితే మనం ఎప్పుడైతే తెలుగుదేశం ఇక్కడ అధికారంలో లేకుండా పోయిందో వీళ్ళందరూ దాని పంచం చేరారు. మన కేసీఆరే కదా, అందులో నుంచే వచ్చాడు కదా, ఈ మాగంటి గోపీనాథ్ కూడా తెలుగుదేశం వాడే కదా. కాబట్టి మనం ఇటువైపు ఉందాంలే, మనకు అన్నీ తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళతో పనిచేయించుకోవచ్చు అని ఉన్నారు. ఇవాళ ఆ పార్టీకి ఎప్పుడైతే అసంతృప్తితో ఉండి వాళ్ళు మనకు వద్దనుకుంటారో వాళ్ళని వీళ్ళు ఆకర్షించగలగాలి, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళగలగాలి. నేను చెప్పేది అదే, మీకు కావాల్సిన సర్వీసెస్ మేము ఇస్తాం, మేము మీకు అండగా నిలబడతాం, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో ఆ వాణి మీరు డైరెక్ట్గా వెళ్ళాలి. మీరు ఏదో పేపర్లోనో మీడియాలోనో సోషల్ మీడియాలో పెట్టేసి మేము చెప్పేసాం మేము బాగా చదువుతున్నాం, అందరూ దానికి లైకులు కొట్టారు, అందరూ చూస్తున్నారు, ఇన్ని వ్యూస్ వచ్చేసినాయి అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళ ఊరికి ఏంటంటే ఓకే అంటారు. మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేస్తే, వాళ్ళని ఒప్పించగలిగితే విజయం కూటమిదే. క్యాండిడేట్ సెలక్షన్, ప్రచారం ఈ రెండు మంచిగా చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కూటమి సిగ్నల్స్ ఇచ్చేసినట్టే పోటీ చేయడానికి 99% సార్. ఎందుకంటే నన్ను సంప్రదించి నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇది వాళ్ళు ఇంకా ఆలోచనలో ఉన్నారు కాబట్టి. మీరు అడిగితే కొంచెమన్నా చెప్పకపోతే బాగుండదు కదా అని చెబుతున్నాను. ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులందరినీ కలుస్తున్నారు, ప్రచారంలో ఉంది. అది గెలుపుకు దగ్గరగా వెళ్తే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక 5-6 క్యాండిడేట్లు ఉన్నారు. అయితే కూటమిలో వాళ్ళు ఎంతవరకు కలుస్తారు కలవరా అనేది దాని మీద కొంచెం సందిగ్ధం ఉంది. బాబు గారు లేదా లోకేష్ గారు పైన హైకమాండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు ఫైనల్కి వచ్చేటప్పటికి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, తెలుగుదేశం సపోర్ట్ ఉంటేనే బీజేపీ విజయం సాధించగలుగుతుంది. అందుకని కూటమి అంటున్నాను నేను. ఇంత వివరంగా చెప్పకుండా కూటమి అని ఎందుకు అంటున్నానంటే, మాగంటి గోపీనాథ్ గారికి వేసే ఓట్లన్నీ తెలుగుదేశం ఓట్లు. తెలుగుదేశం ఇక్కడ లేదు కాబట్టి ఆయనే అందులో ఉన్నప్పుడు కూడా లీడ్ చేశాడు కాబట్టి వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవాళ ఆయనే లేరు, వీళ్ళు ఎలా ఉంటారు?
వాళ్ళని వీళ్ళు ఆకర్షించడానికి కావాల్సిన క్యాండిడేట్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ వాణి వినిపించి మీ అవసరాలు మేము తీరుస్తాం, గతంలో మీకు ఆయన ఎలాగ ఉపయోగపడ్డారో ఆయన ఎలా చేశారో అంతకంటే బాగా మేము చేస్తాం అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో సమర్థవంతంగా విజయం మీది. పార్టీలు కలవాలి, తెలుగుదేశం ద్వారానే వెళ్ళాలి. ఓకే, అంటే 2028 ఎలక్షన్స్కి ఇది నాంది అంటున్నారు. 2008 అక్కర్లా, రేపు కార్పొరేషన్ ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పోటీ చేస్తారు. ఓకే. ఇది జరిగితే నెక్స్ట్ అది ఓకే, ఇది జరిగిన 1 నెల 2 నెలలు అది వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఇది గనక మీరు కూటమిలో గనక అందరూ అభ్యర్థులు వచ్చి మంచి అభ్యర్థిని పెట్టుకుని బాగా ప్రచారం చేసి దీన్ని గెలిపించుకుంటే ఈ ప్రభావంలో మీకు మున్సిపల్ కార్పొరేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే. మీరు ఇక్కడ ఏమీ చేయకుండా ఇక్కడ వీళ్ళు ఎవరో కొంతమంది లోకల్ వీరులు ఏం చెప్తారంటే, బాబు మీరు ఇంద్రుడు చంద్రుడు అండి, మనకి తిరుగులేదండి, మొత్తం మందేనండి, ప్రభాకర్ అక్కర్లేదు, పుల్లారావు అక్కర్లేదు, మల్లయ్య అక్కర్లేదండి, మొత్తం నేను చూసేస్తానండి అంటారు. కానీ చివరికి ఏమి ఉండదు. రోడ్ల మీద ఎక్కుతారు, ఊరికే హాయ్ వాయ్ అంటారు, ఎవడో సినిమా యాక్టర్నో లేకపోతే ఇంకొక ఎవరినో పట్టుకొస్తారు, 4 మాటలు చెప్పేస్తారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఏదో వింటారు, వదిలేస్తారు. కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ఓటు వేయాలి అంటే జూబ్లీ హిల్స్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ పోలింగ్ జరుగుతుందండి. కారణం ఏంటంటే వాళ్ళకి నిరాసక్తత, ఎవడొచ్చినా పెద్దగా ఏం చేయట్లే, వాళ్ళు మనకు అవసరం లేదులే, మన పట్టించుకోరులే, మన మాట వినరులే, ఏదో పార్టీ పెట్టాలి కాబట్టి పెడుతుందిలే, ఇలాంటివన్నీ వినపడుతూ ఉంటాయి. ఎటు తిరిగి స్లమ్ ఏరియాలో వాళ్ళు కొద్దిమంది వేస్తారు. లక్షల్లో ఉన్న నియోజకవర్గాలు, పెద్ద నియోజకవర్గాలు ఇది కూడా ఒకటి. ఇవాళ క్యాండిడేట్ సెలక్షన్ ఒకటి ఉండి ప్రచారం మూలాల్లోకి వెళ్ళాలండి. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళాలి. పెద్దవాళ్ళ దగ్గరికి ఎట్లాగో వెళ్తారు, ఏది చెప్తారు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళని ఎప్పుడైతే మనం పరిగణలోకి తీసుకుంటామో వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు. వీళ్ళు మన దగ్గరికి వచ్చారు, మన అడుగుతున్నారు, మనకేదో సర్వీస్ ఇస్తానంటున్నారు, చూద్దాం. ఎందుకంటే గతంలో ఈ పార్టీ ఇక్కడ నడిచింది, చేసింది ఏదో ఉంది కదా, మళ్ళీ వాళ్ళకే కదా మనం అప్పటి నుంచి వాళ్ళు చెప్పారని ఈయనకి వేస్తున్నాం. అవును. మరి ఆయన పోయినా కూడా మనం అదే దారిలో నడుస్తున్నాం. ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి మనకి ఒక కొత్త వ్యక్తిని మళ్ళీ అదే పార్టీ ఇస్తానంటుంది కదా, మనం చూద్దాం అంట. దీనికి ఇంకోటి ఏంటి, బీజేపీ కూడా తోడైంది, అక్కడి నుంచి నిధులు తేగలదు, ఏదైనా చేయగలదు. మనకి కేంద్రంలో ఇక్కడ పరిష్కారం కానీ సమస్యలు ఉంటే కేంద్రంలో చేయాల్సినవి కూడా చేయగల దమ్ము ఉంది వీళ్ళకి. అక్కడి నుంచి ఇవాళ రకరకాలైనటువంటి ఏదైనా పరిశ్రమలు మంచి చెడు ఏదైనా కావాలంటే చేయగలరు కదా. అందుకని ఇవాళ వీళ్ళందరూ రకరకాల పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునేవాళ్ళు కాబట్టి కేంద్రంతో పనులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంతో పనులు ఉంటాయి, ఈ లోకల్ సంస్థలతో పనులు ఉంటాయి. వీళ్ళందరితో చేయించగల కెపాసిటీ ఉన్నాడు, వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు, ఆ సమర్థుడైన వ్యక్తి పెట్టుకోవాలి. అవినీతికి అవకాశం లేనటువంటి అందరి వాడైనటువంటి వ్యక్తిని నిర్ణయించాలి. ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.